హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే మహిమ. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ దయచేసి ఈ లైవ్ను మీ ఫేస్బుక్ అకౌంట్స్లోకి షేర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మనము కొద్ది నిమిషాల్లో, 1 నిమిషము లేక 2 నిమిషాల్లో మనం ఈ లైవ్ని ప్రారంభించుకుందాం. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు సుమంత్ ఆడియోస్ టీమ్ తరపున మేము తెలియజేసి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఈ విధంగా ఈ సాయంకాలపు వేళ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభు మాకు చూపిన కృపకై మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ఆలస్యం చేయకుండా ఈరోజు లైవ్ని మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలు మాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడా, ఉన్నతుడా, ఘనుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీవెంతైనా నమ్మదగిన వాడవు నాయనా తండ్రి. మరొకసారి నాయన ఈ విధంగా నీ బిడ్డలందరితో కలిసి నాయన ఈ లైవ్ ఆరాధనలో నాయన పాలు పంచుకోవడానికి మీరు చూపిన ఎనలేని కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాయన ఇంతవరకు నాయన మీ ఆత్మ నడిపింపులో ప్రతిరోజు నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, మరి నాయన మీ నామాన్ని కొనియాడడానికి, మరి అనేక ప్రార్థనా అంశాల కొరకు విజ్ఞాపన చేయడానికి మీరు మాకు చూపిస్తున్న ఎనలేని కృపకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ఈరోజు కూడా నాయన తండ్రి ఈ లైవ్ ద్వారా నాయన తండ్రి నాయన మీ నామాన్ని మేము మహింపరచబోతూ ఉండగా గానంతో నాయన మా పాటలతో మిమ్మల్ని నాయన తండ్రి స్తుతించబోతూ ఉండగా మీ ఆత్మ నడిపింపును, మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మీరే మాకు తోడు నీడగా ఉండి నడిపించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యాలు నాయన మేము చూచులాగున, అనుభవించులాగున మీరే నాయన సహాయాన్ని దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లైవ్ నాయన మేము ప్రారంభిస్తుండగా ఆది నుండి అంతం వరకు కేవలం మీ నామానికి మాత్రమే మహిమకరంగా ఈ
నాయన తండ్రి ఆరాధనను జరిగించుకోమని మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాము. మరి ప్రతిరోజు మాతో పాటు ఈ లైవ్లో జాయిన్ అవుతూ మరి అనేకమైన దేవుని దీవెనలు మీరు పొందుకుంటూ ఉన్నారని ఈ విజ్ఞాపన, ముఖ్యంగా విజ్ఞాపన సమయంలో మరి మీరు పంపుతున్న అనేకమైన ప్రార్థన అంశాల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం. మరి ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు. మరి తమ్ముడు దినేష్కి, ప్రమోద్కి, హరికి, మరి అదేవిధంగా హరి నరేంద్ర గారికి ప్రత్యేకమైన వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ లైవ్ని మీ ఫేస్బుక్ అకౌంట్స్కి షేర్ చేయండి. తద్వారా అనేక మంది ఈ లైవ్లో జాయిన్ అయ్యి ప్రభు నామాన్ని మహింపరచడానికి ఆస్కారం ఉంటుంది కనుక తప్పకుండా ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ముందుగా మనందరికీ బాగా సుపరిచితమైన పాట, మనందరికీ తెలిసినటువంటి పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుందాం. పాట పాడుతూ ఉన్నప్పుడు ఈ పాట మ్యాక్సిమం అందరికీ ఇది బాగా సుపరిచితమే కనుక మాతో పాటు మీ స్వరం కలపండి, మనమందరం కలిసి పాడదాం. ఒకవేళ ఈ పాట కూడా ఒకవేళ రాని వారు ఎవరైనా ఉంటే మీకు కామెంట్స్లో మరి లిరిక్స్ని అందుబాటులోకి తెస్తారు. మరి ఆ లిరిక్స్ చూస్తూ మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుందాం. స్తుతించుడి, సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, పడదామా దేవుని దేవుని
పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంతుల సారతోను, తాంతుల సారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతిద్దామా, మనమంతా దేవుని స్తుతిద్దామా. దేవుని స్తుతిస్తున్నారా మీరంతా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని స్తుతించుడి. చప్పట్లు. చల్లగనుది, పిల్లన గ్రోవులు చల్లగనుది, ఎల్ల ప్రజలు చెరి, ఎల్ల ప్రజలు చెరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
స్తుతించుడే. తాళములతో స్తుతించుడి, తాళముతో ఎల్లప్పుడూ దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు స్తుతించుడి, సకల ప్రాణులు స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. మన స్తుతులకు ఆధారభూతుడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఇంతవరకు ఈ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఉన్నాము. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, ఎందుకంటే మేము కృతజ్ఞతలు తెలపాలని ఆశపడుతూ ఉన్నాం. మరి సన్నీ జోసెఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వాయిస్ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేయమని చెప్పి ఉన్నారు. మరి ఓకే, కీబోర్డ్ వాల్యూమ్ కొంచెం అవుట్ తగ్గించి వాయిస్ వాల్యూమ్ తగ్గిస్తాం బ్రదర్. మేము ఆ యొక్క కరెక్షన్ని రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సన్నీ జోసెఫ్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు హరికి, ప్రమోద్కి, అదేవిధంగా మరి విజయవాడ నుండి వీక్షిస్తున్న మా మామయ్య గారు రవికుమార్ గారికి, అదేవిధంగా మా అత్తయ్య గారికి, మా మరదలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు దినేష్కి ప్రత్యేకమైన వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ చేయండి, మీరు మాతో పాటు ఉన్నారని, ఈ లైవ్లో ప్రభువులో మనమందరము కలిసి ఆనందిస్తూ ఉన్నామని మేము తెలుసుకోగలుగుతాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ సమయంలో
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా అన్న పాట పాడుకుందాం. హల్లెలూయా. చెక్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా లేదా ఒక్కసారి ఎవరైనా కన్ఫర్మ్ చేయండి బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. సన్నీ జోసెఫ్ రాజు గారు ప్రత్యేకమైన వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. కీబోర్డ్ వాల్యూమ్ ఓకేనా, లేకపోతే వాయిస్ ఇంకేమన్నా ఇంక్రీజ్ చేయాలా, అవుట్పుట్ అనేది ఒక్కసారి తెలియచేయండి. చెక్. హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా అన్న పాట పాడుకుందాం. ఈ పాట పాడుతూ ఉండగా మరి ప్రతి ఒక్కరూ, ఈ పాట తెలిసిన ప్రతి ఒక్కరు మాతో పాటు స్వరం కలపండి. లేకపోతే తెలియపోతే కనుక మొదటిసారి మేము పాడినప్పుడు రెండోసారి మాతో పాటు కలిసి పాడడానికి ప్రయత్నించండి. చెక్. హల్లెలూయా. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్రెల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్రెల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య
సంపూర్ణుడా. కరములు చాపి జలరాశులలో నుండి లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండినా పాడదామా. కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదాలు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదాలు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నేను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నేను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా. కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా 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 సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా సమీపింపనీయక. పాడదామా? ఏ అపాయము నా గుడారము సమీపింపనీయక. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా, ఇదిగో
నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. ఆమేన్. నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపింపనీయగా. పాడదామా? ఏ అపాయము నా గుడారము సమీపింపనీయగా. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన. యోగ్యతలేని నాకు జీవకిరీటమిచ్చుటకు, ఏ యోగ్యతలేని నాకు జీవకిరీటమిచ్చుటకు, నీ కృపలను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృపలను వీడగా శాశ్వత కృపగా మారెను. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. పాట పాడుతూ ఉండగా ప్రతి ఒక్కరము ఆరాధన పూర్వకంగా, మనకి ఎవరు లేరు వీళ్ళలో ఆయన తప్ప. సర్వోన్నతుడా 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 నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము.
దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిందల పాలై నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన అవియలుకు నిందల పాలై నిందల పాలై నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాలను మూసినావు, సింహాసనమిచ్చినావు యేసయ్యా, సింహాలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటం నీతి కిరీటం నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు పాడదామా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము దాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము దాచినావు, జయ జీవితము ఇచ్చినావు. ఆరాధన 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 ఆరాధన
తండ్రి దేవా తండ్రి దేవా అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి నా యేసయ్యా 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 ఆరాధనా 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 ప్రతి ఒక్కరు ఆత్మపూర్ణమై ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ప్రతి ఒక్కరు ప్రార్థన విజ్ఞాపన సమయంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఆరాధన నిండు మనస్సుతో ఆరాధన 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 తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా ఆరాధన 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 పరిపూర్ణమైన మనస్సుతో నిండు మనస్సుతో దేవుని ఆత్మతో సత్యముతో పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ ప్రతి ఒక్కరు ఆత్మపూర్ణమై ఆరాధన 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 నీవేసయ్యా 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 నా తండ్రి దేవా నా తండ్రి దేవా నా తండ్రి దేవా నా తండ్రి దేవా నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవరు నా ప్రియుడై
యేసయ్యకు నిత్యము ఆరాధ్యునకు మాదారమారాధనా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తం, 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 రక్తమే యేసు రక్తం, 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 యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. మన బంధము అనుబంధము, అనుబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, అనుబంధము మన బంధము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తం, 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 యేసు రక్తం. యేసు రక్తంలో మన ప్రతి పాప దోషములను పరిహరించేవాడు మన దేవుడు. ఆయన రక్తంలో శక్తి ఉన్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది. ఎవరైతే ఈరోజు అనారోగ్యంగా ఉండి ఈ లైవ్ ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి చెంతకు యేసు రక్తము. ఓ రిబల బలమౌషందరి కెలరేంద్ర మౌషే మనందర ఓరి ఘనవరందరి కరవ బాబా బాబా. పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి గృహాలలో, మీ ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఆ యేసు కార్చిన కల్వరిలో ఆ రుధిర దారుల చేత మన ప్రతి ఒక్క పాపమును ఆయన పరిహరించబోతున్నాడు. ఈరోజు మనకి స్వస్థతను చేకూర్చబోతున్నాడు దేవుడు. ఈరోజు యేసు రక్తం, 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 రక్తమే ప్రతి ఒక్కరము కొద్ది నిమిషాలు మనమందరము విజ్ఞాపన సమయంలోనికి కొనసాగుదాం. ఈరోజు దేవుని ఆత్మ మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఈరోజు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా,
ఆ కలువరి నాథుని రక్తము నీ కోసం నా కోసం ప్రవహించుచు ఉన్నది. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతూ నా దేవుడు నీ కొరకు నా కొరకు అక్కడ కూడా ఆయన నీ గురించి నా గురించి విలపిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయిచూ ఉన్నారో వీరెరుగురు నాయనా, వీరిని క్షమించమని నీ కొరకు నా కొరకు మొరపెట్టినవాడు మన దేవుడు. అంతటి ప్రేమను ఎవరైనా ఈ లోకంలో మన పట్ల చూపించగలరా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓరి మలరబరబౌద్ధి కలిరేందర్షి బలవరోమందరి కలరాచి కలరందరి కరవ. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. నీవు నేను చేసిన ప్రతి పాపము కొరకు ఆ కలువరిలో తన దేహమంతా గాయాలమయమైపోయిన నీ కోసము నా కోసము ఆ కలువరి సిలువను మన కొరకే కదా దేవుడు మోసినది. ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసును ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ సిలువను ఒక్కసారి తలంచుకుందామా మనమందరము? ఆయన చేతులలో కాళ్ళలో మేకులు, దేహంలో ఎక్కడ చోటు లేనంతగా చీల్చబడి గాయాలతో రక్తసిక్తమైన దేవుడు. ఈరోజు ఇంకా నేను అనారోగ్యంగా ఉన్నాను అని ఇబ్బంది పడుతూ ఉన్నావా? ఎన్నో హాస్పిటల్స్కి తిరిగాను, ఎన్ని సంవత్సరాల నుండి దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కాదు, కానీ ఆ కలువరిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన ప్రతి ఒక్కరి పాపాన్ని, మన ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని బాగు చేయడానికి సమర్థుడు మన దేవుడు. నిండు మనస్సుతో ఈరోజు కొద్ది నిమిషాలు మనమందరము ప్రార్థనాపూర్వకంగా ఒక్కసారి ఆ సిలువ వైపు ధ్యానపూర్వకముగా మన మనస్సును లక్ష్యం చేద్దామా? అయ్యా, నా కోసమే నీవు చేసిన ఆ సిలువ యాగము, ప్రభువా, నీ ప్రేమను ఎరుగక ఇంకనూ నాయనా నీకు దూరముగా పారిపోతూ ఉన్నాను నాయనా. ప్రభువా, యేసయ్యా, నీకే వందనాలు ప్రభు. ఈ లోకంలో నన్ను రక్షించడానికి ఎవ్వరూ లేరు, కానీ నా రక్షణకు ఆధారము నీవే, నా రక్షణ దుర్గము నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా ఆశ్రయపురము నీవే నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరము మన దేశంలోనూ రాష్ట్రంలోనూ యావత్ ప్రపంచంలో మనమందరము ఓ విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాము. ఈ కరోనా మహమ్మారి గురించి కొద్ది నిమిషాలు మనందరము ఏక మనస్సు కలిగి ప్రార్థన చేద్దామా?
దయామయ జాలి కలిగిన దేవాని పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఒక్కసారి నైనా తండ్రి నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని నైనా మీరేనైనా దృష్టించండి. ప్రభువా, మా దేశంలో అందరూ బాగుండాలి నాయనా, ఏ ఒక్కరూ ఇబ్బందుల్లో ఉండకూడదు నాయనా. మీకే వందనాలు. ఈ కరోనా మహమ్మారి ప్రభువా దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి నాయనా యావత్ ప్రపంచాన్ని నాయనా తండ్రి ఎంతో కదిలిస్తూ ఉన్నది నాయనా. దేవా, నీవెంతైనా నమ్మదగిన వాడవు నాయనా. ప్రభువా, ఒక్కసారి ఎవరెవరైతే ఈ కరోనా మహమ్మారి బారిన పడి నాయనా హాస్పిటల్స్లో నాయనా తండ్రి చికిత్స పొందుతూ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ బాహువును చాపండి, మీరే వారిని ముట్టండి నాయనా, లేవనెత్తండి. ప్రభువా, మీరు కార్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరి నాయనా తండ్రి నాయనా దేహాన్ని మీరు శుద్ధీకరించండి నాయనా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయనా తండ్రి వారిని లేవనెత్తండి. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. చాలామంది నాయనా తల్లిదండ్రులు క్వారంటైన్లో ఉంటే బిడ్డలు ఇంటి దగ్గర, బిడ్డలు క్వారంటైన్లో ఉంటే తల్లిదండ్రులు ఇంటి దగ్గర, భర్త క్వారంటైన్లో ఉంటే భార్య పిల్లలు, భార్య క్వారంటైన్లో ఉంటే భర్త పిల్లలు. ప్రభువా, ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా నాయనా తండ్రి ఎంతో దౌర్భాగ్యమైన దుస్థితిలో మేమున్నాం నాయన. ఒక్కసారి నీ చల్లని దయగలిగిన వాత్సల్యమైన నాయనా తండ్రి చూపును మా పట్ల ఉంచండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, అనేక మంది ఈ మహమ్మారి వ్యాధి చేత నాయనా తండ్రి మరణిస్తూ ఉన్నారు నాయనా. ఇప్పుడు దేశం ఎటువంటి నాయనా దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉందంటే ప్రభువా, ఈ మహమ్మారి వ్యాధి చేత నాయనా మరణించిన వారిని కనీసం నాయనా వారి కుటుంబ సభ్యులు కూడా చూసుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో, ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం నాయన. ప్రభువా, మేము ఎటువైపు చూసినా మాకు సహాయం రాదు, కానీ మా సహాయకుడవు నీవే నాయన. నీ వైపే మా కన్నులెత్తుచూ ఉన్నాము నాయనా. ఒక్కసారి కరుణించండి నాయన, ఒక్కసారి కరుణించండి ప్రభువా. ప్రభువా, మీ సహాయాన్ని దయచేయండి నాయన. మీ కరుణను చూపించండి, మీ కృపను చూపించండి నాయన. మీకే వందనాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభువా, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి ప్రభువా. ప్రభువా, ఈ కరోనా మహమ్మారిని నాయన వేళ్లతో సహా మీరే నాయన పూర్తిగా అంతము చేయమని, యేసు నామములో అంతం చేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాము నాయన. మీకే వందనాలు. అతి త్వరలో ప్రభువా నాయన ఈ మహమ్మారి నుండి మేమందరము పూర్తి విజయాన్ని నాయన పొందబోతున్నామని దృఢమైన విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యేసయ్య, ఒక్కసారి ప్రభువా నాయన, మీరు నిరంతరము నాయన కోపము చూపే దేవుడు కాదు నాయన తండ్రి. నాయన, మీరెంతో వాత్సల్యపూర్ణుడు ప్రభువా. మీ చల్లని దయగలిగిన దృష్టిని మా పైన ఉంచండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అందరూ బాగుండాలి ప్రభువా నాయన. మీకే వందనాలు. మరి నాయన తండ్రి, ఈ కరోనా నాయన తండ్రి వల్ల నాయన తండ్రి మరి నాయన తెలంగాణలో మరి నాయన విపరీతమైన కేసులు పెరుగుతూ ఉన్నాయని నాయన బిడ్డలు సెలవిస్తూ ఉన్నారు మా ప్రియులు.
మరి నాయన ఎవరైతే నాయన మాకు నాయన విజ్ఞాపన తెలియజేసి ఉన్నారో, మరి ఎవరెవరైతే నాయన ఆ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరి నాయన మొన్నటి దినం లైవ్లో నాయన విజ్ఞాపన పంపించిన మా ప్రియులు నరేష్ గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతా, భార్య, తను, బిడ్డలందరూ ప్రభా ఆ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. ప్రభా సరి అయిన నాయన వైద్యము నాయన తండ్రి వారికి అందింపజేయండి. నాయన వారిని ఒక్కసారి మీరు దృష్టించండి ప్రభా. మీ సహాయాన్ని వారికి దయచేయండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నరేష్ గారిని నాయన మీరే ముట్టండి. మీరు నాయన ఆ కలువరిలో కార్చిన రక్తం ద్వారా నాయన ఆ కుటుంబాన్ని అంతటిని మీరు ముట్టండి నాయన తండ్రి. వారిని మాత్రమే కాదు కానీ ఎవరెవరైతే క్వారంటైన్ సెంటర్స్లో చికిత్స పొందుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు తాకండి నాయన. మీరే స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభా పరిశుద్ధాత్ముడా, మరి ఈ సమయంలో ప్రభా మా గురించి నిత్యము ప్రయాసపడుతూ ఉన్న డాక్టర్లను, నర్సులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అనేకమైన చోట్ల వాళ్ళకి నాయన కావలసిన మరి నాయన మినిమం నెససరీ నీడ్స్ కూడా నాయన డాక్టర్స్కి లభించినటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రవ్వా. మరి గవర్నమెంట్లో నాయన అన్ని సదుపాయాలు నాయన డాక్టర్లకి కల్పించడానికి మీ కృపను చూపించండి ప్రవ్వా. నాయన తండ్రి వారెంతగానో మరి నాయన ఈ మహమ్మారి వ్యాధి నాయన మొదలైనప్పటి నుండి ప్రవ్వా ఎంతగానో ప్రవ్వా నిద్రాహారాలు మాని నాయన తండ్రి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు ప్రవ్వా. వారిని ఒక్కసారి దృష్టించండి, వారి కుటుంబాలను ఒకసారి దృష్టించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఏ లోటు లేకుండా ప్రతి అక్కరను యేసు నామములో తీర్చబడునుగా. కానీ నేను నాతో పాటు ఏకీవిస్తున్న వారందరితో కలిసి మేమందరము నాయన నిండు మనస్సుతో వారిని దీవించమని అడిగి వేడుకుంటూ ఉన్నాము నాయనా. మీరే నాయన వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు లేకుండా ప్రతి సమస్యను తీర్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాము నాయన. మీకే వందనాలు. మరి నాయన పోలీసు వారిని నాయన పారిశుద్ధ్య కార్మికుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కూడా నాయన పడుతున్నటువంటి ప్రయాస ఎనలేనిది ప్రభా. ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు నాయన. వారికి రావాల్సిన దీవెనలు మీరు కుమ్మరించండి. వారిని, వారి కుటుంబాలని మీరే సమృద్ధిగా ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఏ కొరత లేకుండా ప్రతి అవసరతను యేసు నామములో తీర్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాను నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన మీకే వందనాలు ప్రభా. మీ సహాయాన్ని బయలుపరచండి నాయన. అదేవిధంగా ఈ సమయంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ ప్రభా, ఐఏఎస్ ఆఫీసర్ని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ కేసు ఉందంటే ప్రభా అక్కడికి పరిగెడుతూ ప్రభా మరి నాయనా తండ్రి ఈ మహమ్మారి నాయనా తండ్రి నాయనా యేసయ్య నాయనా కట్టడి చేసే విషయంలో మరి నాయనా తండ్రి ప్రజలను నాయనా తండ్రి నాయన అప్రమత్తం చేస్తూ నాయన వారు చేస్తున్న ప్రయాస ఎనలేనిది. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ని, గవర్నమెంట్ స్టాఫ్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి నాయన. మా నాయన దేశ రాష్ట్ర నాయకులకి నాయన మంచి ఆలోచనలు, మంచి జ్ఞానం ఇవ్వండి నాయన. ఏ విధంగా పాలించాలో, మరి ఏ విధంగా నాయన ఈ కరోనా నాయన తండ్రి కట్టడి విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కావలసిన నాయన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ప్రభా. మరి నాయన తండ్రి మంత్రివర్గాన్ని అంతటినీ మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు నాయన తండ్రి దృష్టించండి నాయన. మీకే వందనాలు. మరి నాయన తండ్రి ఒక పక్క దేశమంతా ఈ కరోనా మహమ్మారి నాయన వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఉంటే మరి నాయన తండ్రి దేశంలో ఎటు చూసిన యుద్ధ వాతావరణం నాయన ప్రభా. మీరే దేశాల మధ్యన శాంతిని నెలకొల్పండి నాయన ప్రభా. అందరూ బాగుండాలి ప్రభా. యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి నాయనా తండ్రి. మరి నాయన మా సరిహద్దులలో నాయనా తండ్రి
మాకు నాయనా తండ్రి నాయనా నిత్యము మేము మా కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే ప్రభా ఎంతగానో ప్రయాసపడుతున్న మా సైనికులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా మరి నాయనా గడిచిన కాలంలో నాయనా మరి నాయనా కొంతమంది సైనికులు తమ ప్రాణాన్ని సహితం నాయనా దారపోసి ఉన్నారు ప్రభా. వారిని అందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారిని వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకి నాయనా మీరు ఆదరణను దయచేయండి. మరి మా సైనికుల కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. ఏ అవసరత అక్కర లేకుండా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను నాయనా. మీకే వందనాలు. అందరూ బాగుండాలి ప్రభా నాయనా. సైనికులు వారి కుటుంబాలన్నీ బాగుండాలి నాయనా. మరి నాయనా తండ్రి ఎక్కడ నాయనా యుద్ధ వాతావరణం లేకుండా మీరే పరిస్థితులన్నిటినీ నాయన మార్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని దయచేయండి. మరి అదేవిధంగా ప్రవ్వా నేను దినం నాయన మాకు నాయన ప్రార్థన అవసరత పంపించిన నాయన తండ్రి మా ప్రియులు నాయన యేసు రత్నం గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దీపక్ గారు నాయన యేసు రత్నం గారి గురించి ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు నాయన. మరి నాయన హాస్పిటల్లో ఉన్నారు ప్రవ్వా. మరి నాయన తండ్రి బ్రెయిన్ నాయన తండ్రి స్కానింగ్ చేశారు ప్రవ్వా. మరి నాయన తండ్రి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది ప్రభావ. ఆల్రెడీ ఉన్న ఇద్దరి నాయన కుమార్తెల్లో ఒక కుమార్తె నాయన ముందుగానే చనిపోయినప్పటికీ మరి చిన్న కుమార్తెను పెట్టుకొని నాయన ఆ భార్య మరి నాయన చిన్న బిడ్డ ఎంతగానో నాయన కన్నీరు కారిస్తూ నాయన తండ్రి మరి నాయన తండ్రి యేసు రత్నం గారిని నాయన కోలుకోవాలని నాయన తండ్రి ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. నిన్నటి దినం నుండి ప్రభా మా ప్రియులు మేము నాయన తండ్రి నాయన ఈ లైవ్లో నాతో పాటు వీక్షిస్తున్న మా ప్రియులందరితో కలిసి నాయన మేమందరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం నాయన. మరి నాయన ఒక్కసారి యేసు రత్నం గారిని నాయన మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి. బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్కరైనా డిసార్డర్ని ప్రతి ఒక్క ఇబ్బందిని యేసు రక్తంలో కడిగి ప్రోక్షించి ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా మీ కార్యాన్ని జరిగించండి ప్రభువా. కుటుంబానికి నాయన ధైర్యాన్ని ఇవ్వండి. మరి నాయన తండ్రి నాయన హాస్పిటల్ ట్రీట్మెంట్కి కావాల్సిన నాయన తండ్రి నాయన యేసయ్య వారికి సహాయాన్ని అంతటినీ మీరు చేకూర్చండి. మరి నాయన తండ్రి నాయన ఇంకను నాయన తండ్రి అనేక మంది బిడ్డలు నాయన అనేకమైన ప్రార్థన అంశాలు నాయన మరి తెలియజేసి ఉన్నారు. మరి నాయన ఈ సమయంలో ప్రభువా మా ప్రియులు నాయన తండ్రి మధుసూదన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు క్రాంతిని మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నాయన తండ్రి తన యొక్క జీవితంలో ప్రభు మరి నాయన తండ్రి మాట రాక ఇబ్బంది పడుతూ ఉన్నాడు నాయన. క్రాంతిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటను నాయన తండ్రి మీరు ముట్టండి. ఆ నాలుకను ముట్టి నాయన సడలింప చేసి మాటలు రావడానికి మీ కృపను దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. మరి నాయన తండ్రి నాయన మధుసూదన్ గారు కూడా నాయన మరి తీవ్రమైన నాయన తండ్రి నాయన ఇబ్బందులు నాయన తండ్రి నాయన పడుతూ ఉన్నారు నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మరి నాయన ప్రవ్వా మీరెంతో ప్రవ్వా మీ కృపను చూపించండి నాయన. యేసయ్య మీకు వందనాలు. మరి హాస్పిటల్స్లో నాయన అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి. అందరూ బాగుండాలి ప్రభువా నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి నాయన తండ్రి నాయన మరొకసారి నాయన తండ్రి మాకు ప్రార్థన అవసరతలు పంపిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోమని అడిగి వేడుకుంటూ ఉన్నాను నాయన. మరి అదేవిధంగా నాయన ఆశా జ్యోతి గారు మేడం గారి యొక్క నాయన తండ్రి నాయన అత్తగారు ప్రభు నాయన మరి నాయన తండ్రి నాయన మరి నాయన అనారోగ్యంగా ఉన్నారని తెలియజేస్తున్నారు ప్రభా. మీరే ముట్టండి. యెహోవా రాఫా స్వస్థపరచు దేవా నాయన. ప్రార్థనలో ఏకీవిస్తూ ఉన్నారు ప్రభా నాయన తండ్రి. ఈ ప్రార్థనలో ఈ లైవ్లో మాతో పాటు ఏకీవిస్తూ ఉన్నారు. మేమందరము కలిసి ప్రార్థిస్తూ ఉండగానే మీ కార్యాన్ని జరిగించండి. గొప్ప నాయన తండ్రి స్వస్థతను మీరు నాయన దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభా నాయన. మీకే స్తోత్రములు నాయన.
స్తోత్రాలు ప్రభువా నాయనా, మీకే వందనాలు. స్తోత్రములు 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 ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా, మీకే వందనాలు ప్రభువా. ఇంకా నాయనా ప్రభువా యేసు రత్నం గారిని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి నాయనా తమ్ముడు ప్రమోద్ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళ నాన్నగారికి నాయనా మరి ఉన్న ఆ షుగర్ వ్యాధి నుండి నాయనా మీరే స్వస్థత దయచేయండి. మరి ఇంకా చాలామంది బిడ్డలు నాయనా మరి నాయనా అనేకమైన దీర్ఘకాలికమైన వ్యాధులు, షుగరు, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్, ఇటువంటి అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయనా తండ్రి. నాయనా మీరే ముట్టి స్వస్థపరచమని అడిగి వేడుకుంటూ ఉన్నాను నాయనా, మీకే వందనాలు. మరి నాయనా యేసయ్యా నాయనా తండ్రి, అనేక మంది బిడ్డలు నాయనా మరి నాయనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయనా. ఎవరెవరైతే ఉద్యోగాల్లో నాయనా తండ్రి నాయన ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి నాయనా ఉద్యోగాన్ని నాయనా వారు ఎదురు చూస్తున్న ఉద్యోగాన్ని మీరే వారికి దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను నాయనా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నాయనా తండ్రి వారు నాయనా హృదయంలో వారికి ఏ కోరిక అయితే, ఏ ఉద్యోగం నాయనా కావాలని వారి హృదయంలో ఉందో ప్రభా, ఆ వాంఛను మీరు తీర్చి మంచి ఉద్యోగంలో వారిని స్థిరపరచండి. చాలామంది నాయన మరి ప్రమోషన్స్ కొరకు నాయన ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. అనేక మంది నాయన మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాయన మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఆగిపోయిన నాయన తండ్రి ప్రమోషన్స్ కొరకు చూస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్స్ నాయన అధికారులు నాయన మరి నాయన వారికి ప్రమోషన్ దయచేయలాగున ఆ దిశగా నాయన తండ్రి జీవోస్ పాస్ చేయడానికి మీరే సహాయము దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను నాయన. మరొకసారి నాయన ఈరోజు నాయనా తండ్రి ఈ లైవ్లో నాయన మాతో పాటు నాయన వీక్షించిన మరి నాయన తండ్రి తమ్ముడు దినేష్ని కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ఇబ్బందులు కుటుంబంలో ఉన్న, అప్పు బాధలున్నా, ఎటువంటి కష్టాలు ఉన్న ప్రతిదీ యేసు నామంలో మీరే తీర్చి నాయన ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉంటే మీరే స్వస్థతను దయచేయండి. అదేవిధంగా ప్రభా సన్నీ జోసెఫ్ రాజు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన వారి జీవితంలో నాయన ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఉన్న ప్రతిదీ మీ నాయన తండ్రి నాయన మీరే తీర్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా మా ప్రియులు దీపక్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి నాయన. ప్రభువా మీ కృపను చూపించండి నాయన. దీపక్ గారికి నాయన యేసయ్యా మరి నాయన యేసురత్నం గారి కుటుంబం కొరకు నాయన ఆ బిడ్డ నాయన మరి ఎంతగానో నాయన ప్రయాసపడుతూ ఉండగా మరి నాయన ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఎంతగానో కుమ్మరించండి. మరి నాయన తండ్రి ఆ బిడ్డకి మీరు దయచేసిన మంచి మనస్సుకై మీకు వందనాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ బిడ్డ నాయన మీరు చేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా నాయన తమ్ముడు ప్రమోద్ని, హరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య విషయంలో ఎంతగానో సహకరిస్తుండగా వారికి రావాల్సిన దీవెనలు మీరు వారిపై కుమ్మరించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరి అదే విధంగా నాయన తండ్రి నాయన తండ్రి యాదయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరతలున్నా, అక్కర్లున్నా ప్రతిదీ మీరే తీర్చండి నాయన. మరి నాయన హెప్సిబా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, విస్తరింపజేయండి నాయన. అనేక మందికి నాయన దీవెనకరంగా మీరు ఆశీర్వదించమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. మరి నాయన ప్రేమరతను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, తమ్ముడిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబంగా మీరు ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మరి నాయన తండ్రి నాయన ప్రేమకి నాయన మంచి నాయన తండ్రి నాయన జ్ఞానాన్ని ఇవ్వండి. మరి నాయన తనకి నాయన మీరు నాయన రిజల్ట్ నాయన మంచి రిజల్ట్ నాయన మీరు ఇంటర్మీడియట్లో దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా నాయన తండ్రి తన నాయన మంచిగా నాయన తండ్రి నాయన తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగులాగున మీరు ఆ బిడ్డపై నాయన మీ హస్తాన్ని చాపమని అడిగి వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాయన మరి నాయన తండ్రి ఆశాజ్యోతి అక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నాయన తండ్రి వారి అత్తగారికి నాయన ఉన్న నాయన తండ్రి మరి నాయన ఆ సిక్నెస్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామంలో మీరే ముట్టి స్వస్థపరచండి. మరొకసారి ఆ కుటుంబాన్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను నాయన తండ్రి నాయన మీరే తొలగించి నాయన మీరే మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి నాయన తండ్రి నాయన ఈరోజు నాయన తండ్రి లైవ్లో మాతో పాటు నాయన
వీక్షించి నాయనా తండ్రి మేలు పొందిన ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలను అన్నిటినీ మీరు ఆశీర్వదించండి. మరి కొంతసేపు చూసి వెళ్ళిపోయిన వారు కానీ, నాయనా తండ్రి ఇది అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో చూసేవారు కానీ, వారి కుటుంబాలు కానీ అందరినీ మీరు దీవించండి. అందరూ బాగుండాలి నాయనా, మీ కృపను చూపించండి. మరొకసారి ప్రభువా, నాతో పాటు ఇప్పటి వరకు ఓపికగా ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను మీరే తొలగించి మీ కృపను, మీ నాయనా తండ్రి విశ్వాసాన్ని, నాయనా తండ్రి మీ నమ్మకం, నాయనా తండ్రి మీ ప్రేమను మా పట్ల నాయనా తండ్రి నిత్యము చూపిస్తూ మీరే మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును లోకరక్షకుడైన నజరేయుడగు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఈవినింగ్. మరి సాయంకాలం వేళ ఈ లైవ్లో మాతో పాటు జాయిన్ అయిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు. మరి చాలామంది ఈరోజు జాయిన్ అయ్యారు. మరి మీరందరూ ఈ లైవ్ ద్వారా ఎంతగానో ఈరోజు దీవింపబడ్డారని మేము నమ్ముచూ ఉన్నాము. మరి మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద మీకు మా ఫోన్ నెంబర్స్ ఇస్తారు. చాలామంది కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దానికి దేవుడే సాక్షి. తప్పక మీ ప్రతి అవసరత ఆయన ప్రేమలో, ఆయన కృపలో మాత్రమే తీర్చబడును గాక. ఇక్కడ ఏదో సుమంత్ అనే ఒక వ్యక్తి స్క్రీన్ ముందు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు కార్యాలు చేయడం కాదు, కానీ మీరు నిండు మనస్సుతో నమ్మి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే తప్పక మనందరి జీవితాల్లో గొప్ప మహోపకార్యాలు మన దేవుడు జరిగించును గాక. మరి అదేవిధంగా మధ్యాహ్నం మరి 1 గంటకి శామ్యుయల్ ఫ్రాన్సిస్ అన్నతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యారని నేను ఆశిస్తున్నాను. మరి మీరు మాకు పంపించే ప్రతి ప్రార్థన విన్నపము మరి అటు శామ్యుయల్ ఫ్రాన్సిస్ అన్నకిను, ఇటు నైట్ జరిగే సెషన్లో మరి ఐజాక్ అన్న కూడా రిపీటెడ్గా మరి ఆ ప్రేయర్ విన్నపాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కనుక తప్పకుండా మరి మీరు ఇప్పుడు 9 o'clock జరగబోతున్న ఐజాక్ అన్న సెషన్లో కూడా మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ సెషన్స్ జరిగించడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే, ఏదో కంటిన్యూగా ఇట్లా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కాదు, కానీ మరి ఎక్కువగా ఒకరి తర్వాత ఒకరు అందరము ఏక మనసుతో మేము ముగ్గురము కూడా మరి దేవుడు మా హృదయాల్లో ఉంచిన ఏక మనస్సును బట్టి మరి అన్న వాళ్ళు కూడా చక్కగా ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నారు. మరి వారి ప్రాంతంలో, మరి కర్ణాటక ప్రాంతంలో ఉన్న వారి సంఘస్థులు లేకపోతే అన్నని అక్కడ ఫాలో అయ్యేవాళ్ళు మరి ఇక్కడ మనకు కూడా వాళ్ళ విజ్ఞాపనలు మనకి పంపిస్తున్నారు, మనం ఇక్కడ ప్రార్థన చేయడానికి. అదేవిధంగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అటు పంపిస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఐజాక్ అన్న ప్రేయర్ రిక్వెస్ట్ మనకు వస్తున్నాయి. తద్వారా అనేకుల మంది మనం ప్రార్థన చేసినప్పుడు ఒకరికొకరికి మనం స్పిరిచువల్ సపోర్ట్ని ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క విజ్ఞాపన కార్యక్రమాలు మరి స్లాట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరన్నా మరి తెలియచేయండి. మరి మీతో డిస్కస్ చేసి మరి ఆ ఫోన్లో మనం మాట్లాడిన దాన్ని బట్టి మీకు ఏ స్లాట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ స్లాట్ని మనం ఎంచుకొని మరి మీరు కూడా జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి తప్పకుండా ప్రతిరోజు 6 గంటలకి మరి ఈ విజ్ఞాపన కార్యక్రమానికి తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. మీతో పాటు నలుగురికి తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నలుగురికి తెలియజేయండి. ప్రతి ఒక్కరూ మీ స్నేహితులను, మీ శ్రేయోభిలాషులను, మీ మిత్రులను, మీ బంధువులను, మీ కుటుంబాలను అందరూ చక్కగా 1 గంటన్నర సేపు, 1 గంట లేకపోతే ఒక 45 నిమిషాలు స్తుతి ఆరాధన చేసుకున్న తర్వాత మరి మనము విజ్ఞాపన సమయంలోకి వెళ్దాం. మరి అనేకమైన అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది ఈ లైవ్ని వీక్షిస్తూ ఉన్నారు. మరి
కొంతమంది అయితే మరి మధ్యప్రదేశ్ అటుపక్క ప్రాంతాల నుండి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నారు. మరి ఈ లైవ్ని చూస్తూ వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడుతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం. మరి మనోజ్ గురించి మనందరం ప్రార్థన చేసి ఉన్నాం. మరి దేవుడు ఆ బిడ్డ త్వరగా కోలుకోవడానికి ఎంతగానో కృప చూపించాడు. మరి మనకి స్క్రీన్ మీద కనబడుతున్న ప్రతి పోస్టర్స్ని ఎంతో అద్భుతంగా మధ్యలో ప్రార్థనలు ఏకీవించండి అన్నది కానీ, లేకపోతే మీకు హృదయపూర్వక ప్రతి పోస్టర్ని ఎంతో అందంగా మరి చక్కగా డిజైన్ చేస్తున్నటువంటి మనోజ్ని దేవుడు ఇంకనూ బహుగా ఆశీర్వదించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకొక కిడ్నీలో 6 mm స్టోన్ ఉందన్నారు. అది వాటర్తో మరి వచ్చేసే ఛాన్స్ ఉందన్నారు. ఒకవేళ అది రాని పక్షంలో మరి సర్జరీ మళ్ళీ ఇంకొకసారి కిడ్నీ కూడా చేయాలని అన్నారు. మరి ఏది ఏమైనా మనం ప్రార్థన చేద్దాం. మరి మనోజ్ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించలాగిన మనమందరం ప్రార్థన చేద్దాం. మరి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి మా గురించి, మా టీం అంతటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ లైవ్ని వీక్షించిన తమ్ముడు దినేష్కి, హరికి, ప్రమోద్కి ప్రత్యేకమైన వందనాలు. సన్నీ జోసఫ్ రాజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దీపక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా యాదయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. హెప్సీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా ప్రేమరతన్కి ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా ఆశయోతి అక్కయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి ఒక్కరూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ రేపటి దినం మరి మీ స్నేహితులకు కూడా చెప్పండి. మరి మనం ప్రతిరోజు ఇలా కలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఒకరి గురించి ఒకరం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీ మీద, నా మీద ఎంతైనా ఉన్నది. కనుక మనం ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆయన పాదాలు పట్టుకుంటూ ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా ఆయన తొలగించేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని వదలకుండా నిత్యము మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మమ్మల్ని 30 60 100 ఊహించనంత సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపాలని నిత్యము మీ అందరి గురించి ప్రార్థిస్తూ మీ సుమంత్ ఆడియోస్ నుంచి మీ సుమంత్ ప్రసాద్.